వెల్కమ్ టు టీబీఆర్ న్యూస్. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం ప్రభుత్వం అమలు చేసిన 397 జీవోను రద్దు చేసే వరకు పెన్ డౌన్ నిరసన కార్యక్రమాన్ని విరమించేది లేదని లేఖరి ముసిరెడ్డి నాగేశ్వరరావు అన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖరులు సోమవారం నుంచి ఈ నెల 31వ తేదీ వరకు పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా రెండో రోజు మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ముసిరెడ్డి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో దస్తావేజు లేఖరులు సుమారు 5 లక్షలకి పైగా ఉన్నారని, ఈ జీవో వల్ల తమ కుటుంబాలు రోడ్డున పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా దీనివల్ల రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ వ్యవస్థ సుమారు 7 సంవత్సరాల నుంచి కొనసాగుతోంది కాబట్టి తక్షణమే ఈ జీవోను వెంటనే రద్దు చేసి పాత విధానంలోనే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. నమస్కారం. మరి ఈరోజు గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఏదైతే జీవో ఉందో 396 జీవో దాన్ని వెంటనే రద్దు చేయాలని మా లేఖర్లందరూ కూడా ఈ పోరాటం మొదలెట్టడం జరిగింది. నిన్నటి నుంచి అంటే అనగా 20వ తారీఖు నుండి మరి నెలాఖరు వరకు 31 వరకు కూడా ఈ పెన్ డౌన్ కార్యక్రమం మా డిమాండ్స్ నెరవేరే వరకు కూడా కొనసాగడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఈ జీవోని తీసుకురావడం వల్ల మన రాష్ట్రంలో ప్రత్యేకంగా 5 లక్షల మంది సుమారు దీని మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు. ఈ జీవో తీసుకురావడం వల్ల ఏంటంటే ఫ్రంట్ ఆఫీసు బ్యాక్ ఆఫీస్ అని ఒక ఉంటుంది. దానికి మినిమం ఛార్జ్ కూడా ఒక డాక్యుమెంట్కి వచ్చి 2000 తీసుకుంటారని చెప్పడం జరుగుతుంది. దానివల్ల ఈ 5 లక్షల మంది కుటుంబాలు కూడా రోడ్డు పడడం జరుగుతుంది. ఇటువంటి ఇబ్బంది కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజల నుంచి ఇంకొక ఇబ్బంది ఏంటంటే ఏదన్నా డాక్యుమెంట్ తయారు చేసినప్పుడు మేము దాని పూర్వపూర్వాలన్నీ కూడా అంటే దాని పిఆర్ ఎలా ఉంది, పాత దస్తావేజ్ ఏ విధంగా ఉంది, అది 22Aలో ఉందా లేకపోతే ప్రీ హోల్డ్లో ఉందా, ఇటువంటి అన్నీ కూడా మేము చెక్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ప్రతి లేఖ వృత్తి చేసేవాడు కూడా ఆటోమేటిక్గా సర్వే చేసి నేర్చుకోవడం ఉంటుంది. ఆడ ప్రతిదీ కూడా సర్వే నెంబర్లో ఉన్న దస్తావేజ్ కరెక్టా కాదా అనే ఫీల్డ్ మీదకి వెళ్ళి చెక్ చేసి అవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మా వల్ల రైతులకి ఒక భరోసా ఉంటుంది. ఏ విధంగా అంటే ఏదైనా సర్వే నెంబర్ పొరపాటుని మేము తప్పు చేసినా సరే ఆ పొరపాటుని మా సంస్కృతిలో మళ్ళీ అది రెక్టిఫై చేసి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సవరణ దస్తావేజ్ రాయించి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అదే ప్రైవేటీకరణ చేసిన తర్వాత రైతులకి ఏం తెలుస్తుందండి? రైతులకి ఏమైనా తెలుస్తుందా? వాళ్ళు వెళ్ళిపోతారు. అది ఏదో డెఫిసిట్ స్టాంప్ డ్యూటీ ఎంత ఉంటుంది కట్టించేసుకుని ఫీజు కట్టించేసుకుని వాళ్ళు తీసుకునే 2000 తీసుకుని పంపించేస్తే ఆ డాక్యుమెంట్ ఎలా ఉంటుంది? అందరూ తప్పులు జరుగుతారు. రెస్పాన్సిబిలిటీ ఎవరు? అంతేకాకుండా మన కొన్ని ఈజ్మెంట్ రైట్స్ రాయవలసి ఉంటుంది. పలానా సుబ్బారావు దాంట్లో నుంచి అప్పారావు దాంట్లోకి దారి మార్గం రాయాలి. అందులో ఏముంటుంది దారి మార్గం రాయడానికి? వాళ్ళు ఏమైనా అవుతుందా? కొన్ని మిస్లేషన్ డాక్యుమెంట్లు ఉంటాయి, అలాగే హక్కు విధాలు ఉంటుంది, అలాగే మన భాగస్వామ్య దస్తావేజులు ఉంటాయి, పారికత దస్తావేజులు అయ్యి మళ్ళీ అవన్నీ కూడా మేము ఫీల్డ్ మీదకి వెళ్ళి ఏ నెంబరు ఏ అందులో ఫ్యామిలీ మెంబర్ చనిపోయిన తర్వాత ఆ పంచుకునేటప్పుడు ఎవరికి ఏ నెంబర్ వస్తుంది, ఆ బౌండరీస్ ఏం సరిగ్గా రాయడం జరుగుతుంటుంది. ఏదైనా ఒక బౌండరీలోని సుబ్బారావు బదులు అప్పారావు అని కొట్టిన తర్వాత అది మళ్ళీ మారడానికి ఎడిట్ ఇండెక్స్ పెట్టవలసి వస్తుంది. ఆ ఎడిట్ ఇండెక్స్ కూడా మేమే పెట్టుతాం, దానికి కూడా మేమే రెస్పాన్సిబిలిటీ అవుతున్నాం. కాబట్టి మేము కాపాడుతున్న ఆస్తులు అనేది గత సుమారు 130-140 సంవత్సరాల బట్టి నుంచి ఈ వ్యవస్థ అలా కొనసాగుతూ ఉంటుంది. మరి ప్రభుత్వం ఇప్పుడు తీసుకుని ఈ జీవోని
ఈ ప్రభుత్వం జీవోని తీసుకోవడం వల్ల జనం అందరూ కూడా చాలా ఇబ్బందులు పడతారు, రైతు సోదరులు ఇబ్బంది పడతారు, ఖర్చుదారులందరూ కూడా ఇబ్బంది పడడం జరుగుతుంటది. అంతేకాకుండా సుమారు 5 లక్షల మంది కుటుంబాలు రోడ్డు మీద పడడం జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఈ జీవోని వెంటనే రద్దు చేసి యథాతథంగా ఎలా జరుగుతుందో ఆ విధంగా జరిపించాలని కోరుకుంటూ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. 390 జీవోని